అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆటానమస్ కళాశాల రాజమండ్రి వార్తావాహినికి స్వాగతం. నా పేరు శివశంకర వరప్రసాద్. ఎంఏ తెలుగు విభాగం నుండి. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మొదటగా కళాశాల వార్తలు. 173 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తి రాజమహేంద్రవరం మరో ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2026 ర్యాంకింగ్స్లో కళాశాలలోని బీబీఏ ప్రోగ్రామ్స్ జాతీయ స్థాయిలో 21వ ర్యాంకును సాధించింది. ఈ ప్రతిష్టాత్మక ర్యాంక్ కళాశాల విద్యా ప్రమాణాలు, ఆధునిక బోధనా విధానాలు, విద్యార్థి కేంద్రీకృత కార్యక్రమాలు, పరిశ్రమలతో అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి మరియు భవిష్యత్తుకు అనుగుణమైన మేనేజ్మెంట్ విద్యను ప్రతిబింబిస్తుందని ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైస్ ప్రిన్సిపల్ ఎం వసంతలక్ష్మి, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ బిపి నర్సారెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ అన్నపూర్ణ, అకాడమిక్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ రాజేశ్వరి, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు మరియు కళాశాల సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. చైనా రాకెట్ ప్రయోగం విఫలం. చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 7 రాకెట్ కమ్యూనికేషన్ శాటిలైట్తో నింగిలోకి ఎగిరిన 85 సెకండ్లకే సాంకేతిక లోపంతో పేలిపోయింది. జాతీయ వార్తలు. ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు జేసీపీకి రిఫర్. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు 2026 పై మరింత పరిశీలన కోసం పార్లమెంట్ జాతీయ కమిటీ జేసీపీకి పంపారు. రాష్ట్ర వార్తలు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో భారీ వర్షాల హెచ్చరిక. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, గంగానదీ తీర, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. క్రీడా వార్తలు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆతిథ్యం ఈ నెలలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం భారత్ సిద్ధమవుతుంది. టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వాతావరణ వార్తలు. అల్పపీడన ప్రభావం. వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన వ్యవస్థల వల్ల కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.